నమస్తే, వెల్కమ్ డాష్ టాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా కొంత అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు బీసీ మంత్రాన్ని జపిస్తున్నటువంటి బీజేపీ కూడా ఇవాళ బీసీ బిడ్డను అధ్యక్ష పదవి వరించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మొన్న ఈటల రాజేందర్ గారు కూడా ఏకశిలానగర్లో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ మాఫియాను అడ్డుకోవడంలో కూడా ఆయన ఏకంగా చెయ్యి చేసుకుని ఆయనలో ఉన్నటువంటి కోపాన్ని నిద్రలేపినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ వ్యూహాలు ఏంటి, అధికారం సాధ్యమేనా? మరోవైపు ఈటల రాజేందర్కి ఎప్పుడూ కోపం రాంది, ఇవాళ ఏకశిలానగర్ ఎపిసోడ్లో ఎందుకు కోపం వచ్చింది అడుగుదాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. ఏంటి సార్, తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? యాక్చువల్గా 2023 ఎన్నికల కంటే ముందే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, మోడీ గారి అండదండలతో మోడీ గారి సపోర్టుతో తెలంగాణ బాగు చేసుకోవాలనేటువంటి భావన ప్రజల్లో బలంగా ఉండే. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే దానికంటే కూడా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అన్ని రంగాల్ని పరిశీలించిన తర్వాత, పరికించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను గెలిపియొద్దు, మళ్ళా రావద్దు అనేటువంటి సంకల్పంతో అప్పుడు ఆల్టర్నేటివ్గా కనబడేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఇవాళ సంవత్సరం గడుస్తుంది. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో హామీలు అమలు చేయకపోగా ప్రజల్ని వంచడం పక్కకు పెడితే ఇవాళ పరిపాలన రంగంలో కూడా అనేక రంగాల్లో నెగిటివ్గా పోతూ ఉంది. హైడ్రాపేట ఇల్లు కూలగొట్టుడు కానీ, మూసీపేట పేదల బతుకుల్లో మట్టి కొట్టుడు కానీ, ఇవాళ బిల్లులు పే చేయాలంటే కమిషన్ ఇస్తే తప్ప పే చేయని దౌర్భాగ్య పరిస్థితులు ఉండు కానీ, ఇట్లా ఏ రంగంలో చూసినా కూడా ఏంటంటే మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప కాళ్ళు మాత్రం తంగెలు దాటట్లేదు. ఆయన నిజ స్వరూపం తెలడానికి, ఆ ప్రభుత్వం ప్రజలలో ఎలిసిపోవడానికి 10 ఏళ్ళు పడితే ఈ ప్రభుత్వం నిజరూపం తెలడానికి, వీళ్ళ నైజమేందో అర్థం కావడానికి 1 ఇయరే పట్టలేదని చెప్పి భావన ఉన్నది. అంటే చాలా తీవ్రమైనటువంటి బాధతో ఉన్నారు ఇవాళ. అందువల్ల ఇక వాళ్ళని చూసినాం 10 ఏళ్ళు, ఇక అది మారే ప్రసక్తి లేదు. ఇదేంటేనేమో ఒకసారి ఇద్దామని అనుకున్నాం, ఆల్టర్నేటివ్ లేక అయిపోయింది. నెక్స్ట్ తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. దానికి ప్రతిరూపమే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము ప్రిపేర్ అయ్యలేకపోయినప్పటికి కూడా మేము కూడా ఊహించాం. వాస్తవంగా ఇంకా కొంచెం కష్టపడితే కనుక 12 సీట్లు గెలిచేవాళ్ళం మేము. భువనగిరి గెలిచేవాళ్ళం మేము, జైరాబాద్ గెలిచేవాళ్ళం మేము, వరంగల్ గెలిచేవాళ్ళం మేము, పెద్దపల్లి కూడా గెలిచేవాళ్ళం మేము, ఇంకా నాగర్కర్నూలు కూడా గెలిచేవాళ్ళం. ఇంత మంచి వాతావరణం ఉండే 8 మంది ఎంపీలను గెలిపించి అధికార పార్టీ మొత్తం మాదే, మేమే గెలవబోతున్నామని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టినా, ప్రలోభ పెట్టినా, అబద్ధపు ప్రచారం చేసినప్పటికి కూడా ఆ రోజు మాకు 8 సీట్లు గెలిపించారు. 40.5% కాంగ్రెస్ పార్టీకి వస్తే 35%తో ఇవాళ మేము ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా రాకపోగా ఇవాళ వాళ్ళ శాతం వాళ్ళకు ఓట్లు ఎన్ని వచ్చినా మీరు చూసింది. దానివల్ల మొన్ననే ఆ ఒరవడికి ఆ బాటలు వేసింది. కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. దేశాన్ని సుభిక్షంగా ఉంచే పార్టీ, మోడీ గారి అండదండలతో రేపు తెలంగాణ ఇన్ని రకాల అప్పుల ఊబిలో కూరుకుపోయి అనేక రకాల బాధలతో మగ్గుతూ ఉన్నట్టు తెలంగాణకి ఇవాళ బాగు చేసుకోవాలంటే తప్పకుండా బీజేపీ పార్టీ అధికారం రావాలనేటువంటి భావన బలంగా ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల మూడుకి పార్లమెంట్ ఎన్నికల మూడుకి కొంత డిఫర్ ఉంటుంది. సో మీరు పార్లమెంట్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ని అసెంబ్లీకి కూడా రెప్లికా అవుతుందని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ సార్? యాక్చువల్గా మాకు అనేక సార్లు మా మీద నమ్మకం పెట్టిండ్రు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు నమ్మకం పెట్టిండ్రు, హుజరాబాద్ ఎన్నికలప్పుడు మమ్మల్ని నమ్మిండ్రు, దుబ్బాక ఎన్నికలప్పుడు మమ్మల్ని నమ్మిండ్రు, అనేక సందర్భం మేము నమ్మిండ్రు. కాకపోతే దీన్ని ఇక్కడ తెలంగాణ ప్రజల సైకాలజీ, తెలంగాణ ప్రజలటువంటి రాజకీయ పరిస్థితిని సవ్యంగా అర్థం చేసుకొని దాన్ని గోల్ కొట్టుకోవాల్సిన అక్కరం మా మీదనే ఉండే. డెఫినెట్గా అవన్నీ నాకు అర్థమైనాయి. కాబట్టి రాబోయే కాలంలో ఏ వ్యూహాలు రచించుకోవాలి, ఎట్లా పనిచేయాలి, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లెవెల్లో మాకు అనేక రకాల సపోర్ట్ ఇస్తున్నప్పటికీ కూడా మేము దాన్ని సంపూర్ణంగా వాడుకోలేకపోతున్న భావన ఏందో దాన్ని సింక్రనైజ్ చేసుకొని
దాన్ని సింక్రనైజ్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోయే ప్రయత్నం. కానీ మీరు అంటున్నారు 8 సీట్లు కాదు 12 సీట్లు కూడా సాధించే వాళ్ళం కొంత కష్టపడి ఉంటే అని. కానీ ఇక్కడ కాంగ్రెస్ చెప్తున్నటువంటి వాదన ఏంటంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి క్యారీ ఫార్వర్డ్ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పేసి. ఓటు బ్యాంక్ అనేది ఎవరి జాగిరి కాదండి. ఒకరి జాగిరి కనుక అయితే ఒకటే పార్టీ అధికారం ఉండాలి, మళ్ళీ ఇన్ని పార్టీలు ఎందుకు, ఇంత కథ ఎందుకు చెప్పండి. తమిళనాడు ఉంది, ఏఐడిఎంకే ఉండే 10 ఏళ్ళు, తర్వాత మళ్ళీ సేమ్ డిఎంకే వచ్చింది. మొన్న దాకా అన్ని నేనే చేస్తున్నా అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఆంధ్రప్రదేశ్లో. ఏమైపోయింది చెప్పండి మీరు, చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఓట్లు అంటే ఎవరి జాగిరి కాదు, అవి ప్రజల ఆస్తి, ప్రజల హక్కు. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తారు తప్ప ఎవరి జాగిరి కాదు. కాబట్టి పర్మనెంట్గా ఈ ఓటు బ్యాంక్ అంతా టీఆర్ఎస్కు అప్పుడు వేసిండ్రు, అయిపోయింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు వచ్చింది. మేము ఇంకా మంచిగా పని చేస్తే ఇంకా మాకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది తప్ప తప్పుడు భావంతో ఉన్నారు. అంత బీఆర్ఎస్ పార్టీ చెప్తే మాకు ఓటు షిఫ్ట్ అయింది, బీఆర్ఎస్ పార్టీ ఓటు వచ్చింది కాబట్టి మేము గెలిచినటువంటిది శుద్ధ తప్పు. భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించిండ్రు, గెలిపించారు. సో మీరు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రధానంగా మీరు పోరాటం చేసింది హైడ్రా పైన, మూసీ పైన. దీంట్లో మీరు ఒక్క పోరాటమే కనిపిస్తుంది. బీజేపీలో పెద్ద ఎత్తున పార్టీ మీతో పాటు ఉందా లేదా అనేటట్టుగానే కొంత కనిపిస్తుంది. తప్పు అంటే నేను వేరు పార్టీ వేరా. నేను సీనియర్ మోస్ట్ లీడర్ని. నేను గతంలో రాష్ట్రం లెవెల్లో పార్టీ పదవి నిర్వహించిన వాడిని, 2 సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని, 2 సార్లు పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన వాడిని, మంత్రిగా పనిచేసిన వాడిని. జనరల్గా సమస్యలు ఎట్లుంటాయి, సమస్యలు ఎట్లా వస్తాయి, వాటి మీద ఎట్లా ఫైట్ చేయాలో 22-23 ఏళ్ళుగా నేను ఉండి నేను వాటికి కొత్తగా ఎంపిక వచ్చినోడు కాదు. పార్టీ కొత్తగా కావచ్చు కానీ నా పోరాట పటిమ కొత్తది కాదు, నా అనుభవం కొత్తది కాదు కదా. అందువల్ల డెఫినెట్గా నేను ఇక్కడ బాధ్యత కలిగిన నాయకుడిగా, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా నేను పార్టీ పరంగా ఫైట్ చేస్తుంది తప్ప ఇండివిజువల్గా ఫైట్ చేయట్లేదు. హైడ్రా మీద ఫైట్ చేసిన, ఇవాళ మూసీ ప్రక్షాళన పేట పేదల ఇల్లు కూలగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కానీ రెండింటి విషయంలో పార్టీ కూడా స్పందించి బ్రహ్మాండమైనటువంటి ధర్నా చేసి ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇచ్చినాం. దాన్ని మేము సక్సెస్ కూడా అన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం తాత్కాలికంగా. రెండవది ఇప్పుడు లగిచర్ల ఇష్యూ ఉంది. లగిచర్ల ఇష్యూలో మా పార్టీ కొట్లాడింది. మేము అందులో అక్కడక్కడ అప్పుడప్పుడు ఒకరు ఎక్కువ ఉండొచ్చు, ముందట ఒక తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ లగిచర్ల పార్టీనే మేము కొట్లాడింది. ఇవాళ మా విశ్వాసాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం జరిగింది, ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నా కాన్షియస్లో కూడా జరిగింది, టక్కన అందుకున్నాం మేము, దాని మీద కూడా చేయగలిగినాం మేము. ఇట్లా హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగిచర్ల కావచ్చు, ఇవాళ ముత్యాలమ్మ టెంపుల్ సంబంధించిన విశ్వాసాలు కావచ్చు. నేనేమోన్న ఈ మధ్య కాలంలో పేదల భూములు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం అసైన్ చేయబడ్డ భూములు, పేదల భూములు, వాళ్ళు ఇలా బావులు తవ్వుకొని బోర్లు వేసుకొని అనుభవిస్తూ ఉంటే వాటి మీద కన్నేసినటువంటి ఆనాటి ప్రభుత్వం కానీ ఇయాటి ప్రభుత్వం కానీ గుంజుకునే ప్రయత్నం చేసింది. నేనే స్వయంగా పోయినా దిండిగల్ ప్రాంతానికి పోయి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కొత్త వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేసినప్పుడు ఎన్నడుకున్న ఈ అసైన్మెంట్ భూములు మీరు అనుభవించలేరు, మీరు అమ్ముకోలేరు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవర్రా మీరు అని చెప్పి దాన్ని నిలువరించగలరు. అసైన్మెంట్ భూముల జోలికి వస్తే కబద్దారని చెప్పి హెచ్చరిక చేసి ప్రజలకు విశ్వాసం కలిగించిన దాంట్లో మేము ఉన్నాం. అట్లే మొన్న పేదలు ఎప్పుడో 80-85 పీరియడ్లో 30 రూపాయల గజం 40 రూపాయల గజం చొప్పున కొన్ని లక్షల ప్లాట్లు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల. అది ఆనాడు ఆ జంగల్ ఏరియా, రాళ్ళ ఏరియా, గుట్టల ఏరియా అసలు పోవడానికి కష్టమయ్యేటువంటి సందర్భం, ఇల్లు కట్టుకుంటే అక్కడ ఉండలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు. 20-25 ఏళ్ళ తర్వాత మెల్లగా హైదరాబాద్లో భూమి ధరలు పెరగంగానే మెల్లమెల్లగా ఈ బ్రోకర్లు ఎంటర్ అయిపోయి ఈ ప్లాట్ కొనుక్కున్నంతా ఓడు శ్రీకాకుళం ఉంటాడు, ఓడు విజయవాడ ఉంటాడు, ఓడు బీహార్ ఉంటాడు, బెంగాల్ ఉంటాడు. పాప ఐక్యత ఉండదు వాళ్ళకు, ఇక్కడ ఏమైతుందో ఫీల్డ్ మీద తెలియదు కాబట్టి దాన్ని ఆశ్రయం చేసుకొని, వాళ్ళ అనైక్యత ఆశ్రయం చేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళు చూసుకోలేరు కాబట్టి అట్లాంటి మీద కన్నేసి బ్రోకర్లు ఎట్లా దౌర్జన్యం చేసి వాళ్ళ భూములు ఆక్రమించుకొని మీరు చూసారు. నేను మొన్న పోయి దాన్ని ఆపించే ప్రయత్నం చేశాను. నేను ఈ మధ్యకాలంలో ఒక పని చేయబోతున్నాను. నేను మొత్తం హైదరాబాద్లో 80-85-90 మధ్యకాలంలో ఆనాడు 30 రూపాయలకు 50 రూపాయల గజం చొప్పున ఏ పేదవాళ్ళు అయితే 4 గజాలు 100 గజాలు కొనుక్కున్నారో ఆ భూముల మీద పెద్దలు కన్నేసి ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండదండలతో, అధికారుల యొక్క అండదండలతో వాటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటి మీద చీఫ్ జస్టిస్కి ఉత్తరం రాస్తా, తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తా, ఇవాళ రెవెన్యూ మంత్రి గారికి రాస్తా, కేంద్ర హోంమంత్రి గారికి కూడా రాస్తా, సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా తప్పకుండా, చీఫ్ జస్టిస్ గారు కూడా రాసి ఏర్పాటు చేస్తా మానవ హక్కులకు. ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి
వాళ్ళకంత ఐక్యత లేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పక్షాన నేను ఉండి ఆ ప్రయత్నం చేసి. కానీ ఈటల ఒకప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ గా రాష్ట్రంలో గుర్తింపు ఉంది. కానీ రాజకీయాలు నడుస్తున్నటువంటి క్రమంలో కొంత ఈటల్లో ఉన్నటువంటి సాఫ్ట్ కారం కూడా బయటకు వచ్చింది. కానీ తాజాగా జరిగినటువంటి ఏకశిలానగర్ ఘటనలో ఒక్కసారిగా మీరు చేయి చేసుకోవటం, మీలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ మరొకసారి ఆవిష్కృతమైంది అనుకోవాలా? యాక్చువల్గా ఏంటంటే సావుకు పెళ్లికి ఒకటే డప్పు కొట్టరు. సావుకు వేరే డప్పు ఉంటుంది, పెళ్లికి వేరే డప్పు ఉంటుంది. మనిషి అన్ని సందర్భాలు ఒకే రకంగా ఉన్నాడు. నేను 6 నెలలుగా ఎంత ఒత్తిడికి గురవుతుందో నాకు తెలుసు. 6 నెలలుగా ఇవాళ హైడ్రాపేట ఇల్లు కూల్చినప్పుడు, హైడ్రాపేట భూములు మొత్తం బఫర్ జోన్ అని వెఫ్టీఎల్ అని చెప్పి మార్కింగ్ చేసినప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల పరామర్శలో నేనున్నా. ఇల్లు కూలగొట్టినప్పుడు వాళ్ళ ఆర్తనాదాలు నేను విన్నా. ఇలా మూసీ నది పేరిట వాళ్ళు మార్కింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ దుఃఖాన్ని నేను కళలు చూసిన. అంటే ఎవరు చెప్పుకున్నా కూడా ఎవరు చేసే పరిస్థితి లేదు. హైడ్రా మీద చెప్పుకుందామంటే ఎవరు వినేవాళ్ళు లేకుండే. ఇవాళ మూసీ దాని మీద మాట్లాడదామన్నా ఎవరు ముందుకు రావాలని పరిస్థితి ఉండే. దేని మీద కూడా ఒక అధికారికి ఫోన్ చేస్తే స్పందించి నేను చూస్తా అనేటువంటి అది ఏం లేదు. మరి ఎవరు చెప్పుకోవాలి? మేము ప్రధాని ముఖ్యమంత్రి చెప్పుకోలేము, ముఖ్యమంత్రి మాకు అందుబాటులో ఉండడు. కాబట్టి ఇట్లా 6 నెలలుగా ఇట్లాంటి పరంపర కొనసాగుతున్నప్పుడు దీనికి ఎక్కడో కాడ పరిష్కారం కావాల్సినటువంటి అక్కర ఉన్నది. అంటే కట్టుకున్నోడే కాలేముడు అన్నట్టుగా, కంచే చేరుని మేసినట్టుగా ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే కాపాడను, ఏ కోర్టులు ఇచ్చిన న్యాయ పత్రాలని ఏ పోలీసులు అయితే కాపాడను, ఎక్కడ కాపాడే ప్రయత్నం చేయలే. పోలీసులే వాళ్ళతో కొలుడైనప్పుడు, రెవెన్యూ అధికారుల వాళ్ళతో కొలుడైనప్పుడు, వాళ్ళకు అండగా ఉన్నప్పుడు, వ్యవస్థల మీద విశ్వాసం పోతున్నప్పుడు ఓట్లు వేసి గెలిపించినటువంటి బిడ్డగా తప్పకుండా ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను ఒక విశ్వాసం కల్పించే బాధ్యత ఉంది. కాబట్టి అట్లాంటివి ఉంటాయి. కానీ నేను అది ఒక ఇష్యూ కాదు. ఇలా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, దీనికి కారకులు ఎవరు శోధించి దాన్ని నిర్వహించే ప్రయత్నం తప్పకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందంటారా? ఎందుకంటే తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ మంత్రి పొంగులేటిని ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన్ని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాడు. ఇట్లాంటి వ్యవహారాలు అది పాల పార్టీ గడ్డ అంత దౌర్భాగ్య పార్టీ. అది సొంత పార్టీ ఎమ్మెల్సీ, సొంత పార్టీ ఎంపీ మంత్రిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాడు, కరప్ట్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. అంటే అది వాళ్ళ యొక్క బలహీనత, వాళ్ళ యొక్క అరాచకం ఎట్టుందో అర్థం చేసుకోండి. కానీ మీరేమో చేయి చేసుకున్నటువంటి ఘటనలో పేదల కోసం 6 నెలల పాటు తాపత్రయపడ్డాను, కొంత గురయ్యాను, ఆవేదనకు గురయ్యాను అంటున్నారు వాళ్ళ కష్టాలు చూసి. కానీ బయట ఉన్నటువంటి ప్రచారం ఏంటంటే ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇస్తారు కాబట్టి ఒక్కసారిగా ఆయన హైలైట్ అవడానికి చేయి చేసుకున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. అంత చీపు రాజకీయ రాకుండా కాదు. నేను ఈ పేపర్లలో చూసి సంబరపట్టును, టీవీలలో మీరు ఏదో కథనం వేస్తే సంబరపడే బాపతం కాదు. నేను ప్రజలు నమ్ముకున్నోడిని, ధర్మాన్ని నమ్ముకున్నోడిని, శ్రమను నమ్ముకున్నోడిని. నా 25 సంవత్సరాల చరిత్రలో గట్లపైకి వచ్చిన తప్ప ఈ పేపర్లో ఒక బతలాడి ఒక ఇది లేకపోతే ఎక్కడో ఒక కొట్టి ఎంత చీపు పొలిటికల్ లీడర్లే కనబడుతున్నాను నీకు. సో ఏం సార్ అధ్యక్షుడిగా ఎప్పుడు అనౌన్స్మెంట్ ఉండబోతుంది బీజేపీ పార్టీ వాళ్ళకి? సో ఈటల రాజేందర్ గారిని అధ్యక్షుడిగా ఎప్పుడు చూడొచ్చు? తెలియదండి, నాకు తెలియనప్పుడు ఏం చేస్తాను. సో ఒకవేళ మీకు అధ్యక్షుడు అనౌన్స్ చేస్తే మీ కార్యాచరణ ఎజెండా ఏ విధంగా ఉండదు? ఇప్పుడు ఆలోచిద్దాం. ఏముంటుంది కార్యాచరణ ఎజెండా అంతా ఏముంటుంది? తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఎట్లా అధికారంలో తీసుకురావాలి, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని భారతీయ జనతా పార్టీ కోసం కొట్లాడుతున్న మా కార్యకర్తల, మా నాయకుల యొక్క కళ ఎట్లా సాకారం చేయాలి, అదే నా ఎజెండా ఉంటుంది. ఇంకేం ఎజెండా ఉంటుంది? సో మరొక వైపు ఇప్పటిదాకా అధ్యక్షుడిగా అనౌన్స్మెంట్ వస్తున్నటువంటి క్రమంలో కొంతమంది పార్టీలో ఉన్నటువంటి వర్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా మీకు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మీకు చేదోడు ఉండే అవకాశం ఉంది? వర్గాలు లేకుండా పార్టీలు లేవు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా కూడా పార్టీలు లేవు. పాజిటివ్గా ఉన్న వాళ్ళకు, ప్రొయాక్టివ్గా ఉన్న వాళ్ళకు, పార్టీ మేలు కోరే వాళ్ళకు, ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించేటువంటి రాజకీయ నాయకులు ఉంటారు. దాని విరుద్ధంగా పోయేటప్పుడు కాలగర్భంలో కలిసిపోతారు. మరొక వైపు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తెలంగాణలో జీరో అయిపోయినటువంటి క్రమంలో మీరు గతంలో సీఎంగా ఆయనతో క్యాబినెట్ లో పనిచేసి కేసీఆర్ గారు అయితే ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక మంచి వ్యాక్యూమ్ అనుకోవాలి తెలంగాణలో. ఎప్పుడు ఏ పార్టీ జీరో కాదు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఏ పార్టీ జీరో కాదు. పార్టీలు ఉంటాయి, ఎక్కువ తక్కువ ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉంటుంది. ఒక్కసారికే టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది, జీరో అయిపోయింది ఎట్లా అంటావు చెప్పండి? అట్లా చేయలేరు. భారతీయ జనతా పార్టీ ఓడిపోగానే భారతీయ జనతా పార్టీ జీరో అయిపోయింది ఎట్లా చెప్తావు? కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీ జీరో అయింది ఎట్లా చెప్తావు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి పార్టీ జీరో అయింది ఎట్లా చెప్తావు?
ఇప్పుడున్న పరిస్థితులు ఒకట వాళ్ళు ఓడిపోయిన పార్టీగా వీళ్ళు గెలిచిన పార్టీగా కనబడతారు, కానీ ఎప్పుడు జీరో కాదు. ఒకటి. రెండోది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజలు ఇంపార్టెంట్, పార్టీ క్యాడర్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే అండగా ఉంటే వాళ్ళది చరిత్ర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా దాంట్లో ఈ గ్రూపులు ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆలోచన, ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు కనపడతాం. కాబట్టి మాకు అది కాదు తప్ప ఏదో వాక్యం ఉంది బీఆర్ఎస్ పార్టీ జీరో అయింది అట్లా కాదు. సో మీరు కేసీఆర్ గారితో బాగా సన్నిహితంగా గతంలో మెలిగారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం మీకు తెలుసు కాబట్టి ఆయన ఎందుకు ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు అంటే ఏం చెప్తారు? ఆయన ఎప్పుడైనా గట్టినే ఉంటాడు. ఆయన 20 ఏళ్ళలో గట్టినే చూసిన నేను. 25 ఏళ్ళలో పార్టీ సెట్ బ్యాక్స్ అయినప్పుడు ఒంటరినే ఉండి ఆలోచించుకుంటూ అంటాడు ఆయన. ఆయన ప్లాన్లు ఆయనకుంటాయి, ఆయన ఆలోచనలు ఆయనకుంటాయి. అంటే ఇదంతా వ్యూహాత్మక మౌనంగా చెప్పాలా? ఏదో ఉంటుంది బట్టి. కేసీఆర్ అంటే అయితే వట్టిగా ఉంటాడు. కేసీఆర్ అంటేనే వాటి ప్రతి నిమిషం రాజకీయాల గురించి ఆలోచిస్తాడు, తనకు తానే మాట్లాడుకుంటాడు ఎవరు లేకపోతే. సో తెలంగాణలో ఇవాళ బీజేపీ ఎంపీలు నిధులు తీసుకురావడంలో కూడా కొంత ఫెయిల్యూర్ ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఎంతవరకు నిజం సార్? తప్పు కదా, తప్పు, శుద్ధ తప్పు. మేము దేశ ప్రధానమంత్రి గారిని కలిసినాం, మేము ఇతర మా రక్షణ శాఖ మంత్రి కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అనేక మంత్రి శాఖలు పోతూనే ఉన్నాం, మేము అడుగుతూనే ఉన్నాం. మేము ఒకటే అంటున్నాం, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది అనే సిద్ధాంతాన్ని పునిపుచ్చుకున్న మోడీ గారు అసలు ఆలోచన ఉండాలి, జ్ఞానం ఉండాలి. అట్లాంటి మాట మాట్లాడడం జ్ఞానం ఉండాల్సింది. ఎక్కడ అంటే కళ్ళ ముందు కనపడుతున్న వాటిని కూడా ఎట్లా మర్చిపోతారు చెప్పండి. ఇవాళ వాళ్ళే చెప్తున్నారు నేషనల్ హైవేస్ విషయంలో 2014 కంటే పూర్వం, 2014 తర్వాత శకం. ఒకసారి లెక్కలేమని చెప్పండి. అన్ని రంగాల్లో ఆన్ పార్ విత్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో సమానంగా వాళ్ళకంటే ఎక్కువ నిధులు వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ. రేపు రాబోయే కాలంలో కూడా నిధులు తెచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి ఎంపీలను పట్టుకొని వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళు పైసలు తెత్తలేనటువంటి మూర్ఖ ప్రచారం బంద్ చేసి భూమి మీద నడిచి సహకారం తీసుకొని ముందుకు పోతే మంచిది తప్ప ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు, వెకిలి ప్రచారం చేసుకుంటే నీకు లాభం కంటే నష్టం జరుగుతుంది. కానీ కేటీఆర్ ఈ కార్ రేస్ సంబంధించినటువంటి వారిలో ఏసీబీ విచారణ జరుగుతుంది, ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, విచారణ చేస్తుంది. దాని మీద మీరేం చెప్తారు సార్? నిజంగానే స్కామ్ జరిగిందంటారా, లేకుంటే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? విచారణనే ఉండే ఇంకా నన్ను ఎందుకు అడుగుతావు? విచారణ అది ఆ సంస్థల మీద విశ్వాసం లేదా, నమ్మకం లేదా? విచారణ జరుగుతూనే ఉంది, ఆ విచారణ సంస్థలు తెలుస్తాయి. నేను విచారణ సంస్థ మనిషి కాదు కదా. కానీ గతంలో జరిగినటువంటి స్కామ్స్ గురించి మీరేం మాట్లాడతారు? అంటే ఈ కార్ రేస్ కానీ, కాళేశ్వరం కానీ ఎవి జరిగినా ఇప్పుడు అన్నిటి మీద విచారణ జరుపుతా అని చెప్పిండ్రు, నిగ్గదీస్తా అని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉంది, చేస్తూనే ఉన్నారు, వాళ్ళు తేల్చాలి కదా. నేను కదా ఈడీ కూడా రంగంలో దిగింది కాబట్టి కేంద్రం ఏమన్నా ఎవరైనా ఇప్పుడు ఈడీ రంగంలో దిగి ఇవన్నీ ఏజెన్సీలు, వాళ్ళ స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీలు. ఇప్పుడు నేను చెప్తానో లేకపోతే పార్టీ చెప్తానో కాదు, ఇది వాళ్ళ సొంత రిపోర్ట్ల మీద ఆధారపడి, సమాచారం మీద ఆధారపడి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయిందనేది ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. మరోవైపు గ్రామ సభల్లో కూడా ఇవాళ కొంత ప్రజల నుంచి కొంత తిరుగుబాటు వస్తుందనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు గ్రామ సభలను కానీ వ్యతిరేకతను కానీ ఏ విధంగా క్యాష్ చేసుకోబోతున్నారు? నేను చెప్తున్నా కదా, ఈ హోల్సేల్ చెప్పిన ఒకసారి ఆయన ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పలచబడడానికి 10 ఏళ్ళు పట్టింది, ఈయన గారి ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పలచబడడానికి 1 year పట్టింది అన్ని రంగాల్లో. సో ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఎదగటానికి ఓబీసీ మంత్రాన్ని, బీసీ మంత్రాన్ని నమ్ముకుంది అనుకోవాలా? అసలు ఒక తెలంగాణ గురించి కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఏ జాతులకైతే, ఏ వర్గాలకైతే అధికారంలో భాగస్వామ్యం లేదో ఆ వర్గాలకు విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ఉన్నది, ఆ వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి భావించి ఇవాళ మీకు తెలుసు వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు, ఎన్డీఏ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది. మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డని రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతి చేసింది. ఎవరు ఊహించని దేశం, ఎవరు ఊహించినటువంటి ఒక ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసింది. 27 మంది మంత్రులు కేంద్ర మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా సమతుల్యత పాటించాలని చెప్పి ఒక వీలు ఉండాలి, ఒక వీలు ఉండాలని చెప్పి పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా భాగంగానే ఇలా ఇక్కడ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు. 50% పైబడి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళకు రాలేకపోయిందని చెప్పి గుర్తించిన పార్టీ. మీరు మాకు అధికారం ఇవ్వండి, మేము మీకు అధికారం ఇస్తాం, మీరు మాకు ఓట్లేసి గెలిపించండి, మీకే రాజ్యాధికారం కట్టబెడతామని చెప్పి తొలిసారి చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఇవన్నీ ఒక తెలంగాణ కోసమే లేదు, దేశవ్యాప్తంగా కూడా ఆలోచన చేస్తా ఉంది పార్టీ. సో బీసీ బిడ్డను అధ్యక్షుడు చేస్తే భవిష్యత్తులో బీసీ బిడ్డని సీఎం రేస్ లో కూడా చూసే అవకాశం ఉంటుంది. కెపాసిటీ ఉన్నోని అధ్యక్షుడు చేస్తారు. ఇప్పుడు ఈ సమీకరణలు వేరు, సామాజిక సమతుల్యత సమీకరణలో ఒక ఆస్పెక్ట్, కానీ పార్టీని ప్రజలలో పలుకుబడి ఉన్నవాడిని, అనుభవం ఉన్నవాడిని, రేపు పార్టీని గట్టెక్కుతుందని చెప్పి భావిస్తే మాత్రమే చేస్తారు తప్ప ఏదో ఎస్సీని చేస్తుంది బీసీని చేస్తుంది ఇది కాదు. కెపాసిటీ, ఆశయాన్ని ముద్దాడగలిగే, గమ్యాన్ని చేరుకోగలిగే, రాష్ట్రంలో అధికారాన్ని తేగలిగే గా యాంగిల్లో భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తారు. సో చివరిగా సార్, మొన్న మహారాష్ట్ర ఎన్నికలు గెలిచారు, ఇప్పుడు ఢిల్లీలో కూడా ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ చెక్ పెట్టి బీజేపీ గెలవాలని ఒక తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. ఎంతవరకు అక్కడ అధికారం సాధ్యమవుతుంది? ఢిల్లీ పీఠం బీజేపీకి ఇప్పటిదాకా కలగా ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ప్రొసీడింగ్స్, పార్లమెంటు నడిచే విధానం చూసిన తర్వాత ప్రజలలో ఒకటే ఆలోచన వచ్చింది, మోడీ గారికి సంపూర్ణమైన అధికారం ఇవ్వకపోతే దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడవదని అర్థమైంది. అందుకనే ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. ఇలా చుట్టుపక్కల దేశాలు చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరుగుతూ ఉంది, ఇలా గల్ఫ్ కంట్రీలలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతూ ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, ప్రపంచం మొత్తములో చైనాకు మనకు కొంచెం లక్షల తేడా ఉండొచ్చు, కానీ ఒక గొప్ప ప్రజాస్వామికమైన దేశం భారతదేశం మాత్రమే. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిలాగా ఉండేటువంటి దేశం కూడా భారతదేశమే. ఇన్ని వైవిధ్యాల మధ్య, ఇన్ని భాషల మధ్య, ఇన్ని సంస్కృతుల మధ్య, ఇన్ని రాష్ట్రాలు ఇవాళ కూడా ఐక్యంగా ఉన్నదంటే మన రాజ్యాంగ గొప్పతనం. ఇవాళ మోడీ గారు దాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్ది ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గొప్పతనాన్ని వస్తున్నది బిడ్డ. కాబట్టి ఇలా ఢిల్లీలో ఉన్న ప్రజలు కూడా మొన్న హర్యానాలో ఎందుకు కొట్లేసిండ్రు, అరే ఏదో తప్పు జరిగింది, మొన్నే తప్పు జరగద్దు, మోడీ గారి చేతుల్లోనే పెట్టాలి మళ్ళా అని హర్యానాలో అధికారం ఇచ్చిండ్రు. మొన్న మహారాష్ట్రలో కూడా ఎన్నికలైతే అదే పద్ధతులు ఇచ్చిండ్రు. ఢిల్లీ వాసులు చాలా విజ్ఞులు, చాలా మేధావి వర్గం, బాగా ఆలోచించాలి. కాబట్టి ఇలా హెడ్ క్వార్టర్లో కూడా మోడీ గారికి బలాన్ని ఇస్తేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ప్రగతి కాముకంగా ఉంటుందని చెప్పి భావిస్తారు. కాబట్టి అక్కడ కూడా మేమే గెలిచే ఆస్కారం. సో చివరి సార్, మీరేమో సుభిక్షం సౌభాగ్యం అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తారు, సంవిధాన్ బచావో అంటూ వాళ్ళు యాత్రలు చేస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? దాని పెద్ద డిబేటు. మొత్తం ఈ వ్యవస్థలో అంబేద్కర్ గారు ఉన్నప్పుడు అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ, ఆయన ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆయన మేధా సంపత్తిని వాడుకోకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగితే, రాజ్యాంగాన్ని సవరించబడితే 99 సార్లు సవరించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సవరించింది దేనికోసం? రాష్ట్రాల్లో ఎట్లా అధికారం కూర్చాలని దాంట్లో సవరించింది. ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టి ఎట్లా స్వేచ్ఛ లేకుండా చేయాలని సవరించింది. వాళ్ళ సొంత అవసరాల కోసం సవరించింది. కానీ ఇవాళ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి సవరించింది. ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేయడానికి సవరించింది. ఇట్లా అనేక రకాల ఇలా మేము చేసిన సవరణలు దేశ సౌభాగ్యం కోసం, దేశ అవసరం కోసం వాళ్ళు ఇట్లా చేసిండ్రు. కాబట్టి ఇలా ఈ రాజ్యాంగాన్ని అవమానపరిచింది, అపహాస్యం చేసింది, తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కాపాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని పట్టుకొని రాజ్యాంగాన్ని మార్చే దమ్ము ఎవరికి లేదు, రాసిపెట్టుకోండి. ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా మూల సిద్ధాంతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ముట్టుకోగలిగే, మార్చగలిగే దమ్ము, ధైర్యం, ఆ శక్తి ఎవరికి లేదు. సో ఇదంతా దుష్ప్రచారం కింద చూడాల్సిన. 100%. థ్యాంక్ యూ సార్. సో ఇది ఈటల రాజేంద్ర గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ #.